హర్ హర్ మహాదేవ్. నమస్కారం అందరికీ. నా యూట్యూబ్ ఛానల్ జర్నీ అండ్ జాయ్కి స్వాగతం. ఇది నా సప్త జ్యోతిర్లింగాల యాత్రలో 2వ రోజు వీడియో. ఈరోజు మనమైతే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా మధ్యప్రదేశ్లోని పవిత్రమైన నగరం ఉజ్జయినికి చేరుకున్నాము. రైల్వే స్టేషన్కి చేరుకున్న వెంటనే ఐఆర్సిటీసీ వాళ్ళు మనకు మన యొక్క బస్ నంబర్స్ గురించి తెలియజేశారు. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ తమ యొక్క కోచ్ క్యాబిన్ నుంచి బయలుదేరుతున్నారు బస్సుల దగ్గరికి. బస్ స్టిక్కర్ నెంబర్స్ మనకు వాట్సాప్లో తెలియజేస్తారు. అలాగే మన అకామిడేషన్ డీటెయిల్స్ కూడా వాట్సాప్లో తెలియజేస్తారు. మన బస్ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత మనం ఒక బస్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే చూస్తున్నట్లయితే జనాలు అందరూ రైల్వే స్టేషన్ ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి బయటికి తేలారు. స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత ఐఆర్సిటీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సుల్లో మన యొక్క స్టిక్కర్ చూసుకొని మనం అందులో కూర్చోవడానికి బయలుదేరాలి. ఎక్కడికండి? అకామిడేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు అయితే డే 2 మనకు లంచ్ కూడా చేసాం ట్రైన్లోనే, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 2:33 అవుతుంది ఉజ్జయిని బస్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి వాళ్ళు మమ్మల్ని బస్సుల వారీగా సీటింగ్ వైజ్గా మనకి షేరింగ్ బేసెస్లో, ట్విన్ షేరింగ్, డబుల్ షేరింగ్ బేసెస్లో మనకు అకామిడేషన్ అయితే ఇచ్చారు. ఇదైతే మన హోటల్ విష్ణు ప్యాలెస్ ఇచ్చారండి మాకైతే. ఇదైతే అంతగా ఏం బాగలేదు, యావరేజ్గా ఉంది, ఓకే పర్వాలేదు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము మొదటిగా ట్యాక్సీ మాట్లాడుకొని 5 ప్రదేశాలకు 10 మంది కలిసి వెళ్ళాము. అక్కడైతే వాళ్ళు మాకు 100 రూపీస్ పర్ హెడ్ అని చెప్పారు. ముందుగా అయితే మనం ఇక్కడ హోటల్ చేరుకొని తర్వాత రెడీ అయిపోయి మనం ముందుగా గణేష్ టెంపుల్కి వెళ్ళామండి. గణేష్ టెంపుల్ ఉజ్జయినిలో ఈ ఆలయం చాలా పవిత్రమైన ఆలయం అండ్ చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అని తెలియజేశారు. ఇక్కడ స్వామిని దర్శించుకున్న మా యాత్ర విజయవంతంగా సాగాలని ప్రార్థించాము. మీరు కూడా ఇక్కడ ఉన్న గణపతిని ప్రార్థించుకుంటారని, మీరు కూడా వెళ్ళినట్లయితే ఇదే ఆర్డర్లో ఉజ్జయిని ట్రిప్లో వెళ్ళినట్లయితే ముందుగా గణేష్ టెంపుల్కి వెళ్ళండి. ఇక్కడ మీకైతే 100 రూపాయలు తీసుకుంటారు. ఇది మనం షేర్ బేసెస్లో వెళ్ళాము. ఓం గణేశాయ అని టైప్ కూడా చేయండి కామెంట్లో. అదే టెంపుల్లో గోశాల కూడా ఉందండి. అక్కడ మనకైతే ఒక 20 రూపాయలు ఇచ్చినట్లయితే అతను గోదాన ఇస్తున్నాడు. అక్కడ ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఎంజాయ్ చేస్తూ మనం వీడియోలు తీస్తూ ఆవులను చూస్తూ చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. దాని తర్వాత మేము అయితే 2వ టెంపుల్కి తీసుకెళ్ళాడు ఆటో అతను. అది మాత్రం మహాకాళి అమ్మవారి శక్తిపీఠం అండి. 2వది మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ శక్తిపీఠంకి బయలుదేరుతున్నాం మేము. ఇక్కడ ఉజ్జయినిలో అమ్మవారి శక్తిపీఠం ఏంటండి? ఉజ్జయిని మహాకాళి. అక్కడ మాత్రం గదాకాళిక టెంపుల్ అని రాశారు. అన్ని టెంపుల్స్లోకి అయితే మనకి వీడియోస్ తీసుకునే అవకాశం కొన్ని ప్లేస్లో ఉంది. అలాగే కెమెరా మాత్రం ఎక్కడ పెట్టమని అడగలేదు. మనం ఎక్కడికైనా మన మొబైల్ ఫోన్ కెమెరాస్ కానీ క్యారీ చేయొచ్చు ఉజ్జయిన్లో మేము వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్కి. కానీ టెంపుల్ దగ్గర ఎవరైతే పూజారులు ఉన్నారో, అటెండర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఫొటోస్ తీయొద్దని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అందరూ ఫొటోస్ క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. నేనైతే మీకోసం చాలా దూరం నుంచి అమ్మవారిని, మహాకాళిని ఫోటో రూపంలో మీకు ఇక్కడ పెట్టాను. జై మాతాజీ అని కామెంట్లో టైప్ చేయండి, మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. తర్వాత మేము అయితే శ్రీ కాలభైరవ టెంపుల్కి బయలుదేరడానికి బయటికి వచ్చాము టెంపుల్ నుంచి. ఇక్కడైతే కాలభైరవ టెంపుల్ చాలా ప్రత్యేకత అండి. ఇక్కడ కాలభైరవ టెంపుల్లో ఏంటి అంటే అక్కడ బాలభైరవుడికి ఇక్కడ వైన్ని ప్రసాదంగా అందజేస్తారు అని తెలిసింది మాకు. అక్కడ మేమైతే నమ్మలేకపోయాము. అక్కడ చూస్తున్నట్లయితే బయట షాప్లలో కూడా అమ్మేవాళ్ళంట ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం అక్కడ అమ్మట్లేదు. మేము లైన్లో ఇక్కడ నించోడానికి మాకు దర్శనానికి 3 నుంచి 3.5 గంటలు పట్టింది. చూడడానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. అక్కడ లైన్స్లో ప్రతి వాళ్ళు ఆ యొక్క పువ్వులు ప్రసాదం దాంట్లో వైన్స్ బాటిల్ పెడితే మేము అడిగాము, ఏంటి అసలు వైన్స్ పట్టుకొని వస్తున్నారు మీరు అంటే, ఇక్కడ స్వామి వారికి ప్రసాదంగా వైన్స్ని సమర్పిస్తారు అని తెలియజేశారు. అలాగే చూస్తూ వెళ్తుంటే చాలామంది పట్టుకెళ్లారు. ఇక్కడ మాత్రం కాలభైరవ టెంపుల్ దగ్గర వీడియో తీయడానికి సరిగా చూపించలేకపోతున్నాను నేను. నెక్స్ట్ మనం శివ మందిర్ ఉన్నాయి లోపల, అలాగే దత్తాత్రేయ మందిర్ కూడా ఉంది. ఏకముఖి దత్తాత్రేయ ఎక్కడైనా మీరు దర్శించుకున్నారా? ఇక్కడ దర్శించుకోండి. అలాగే లోపల చాలా ఆలయాలు కూడా ఉన్నాయి అండి, చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మనం మంగళనాథ్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మాత్రం శంకరుడు
రూపంలో మార్స్ అంటే కుజ దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని ప్రార్థించినట్లయితే మీ యొక్క కుజ దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ చూసినట్లయితే మీరు దర్శించుకోండి మంగళనాథ్ టెంపుల్ని. మీరు ఇక్కడ ముందు చూసినట్లయితే మంగళనాథ్ టెంపుల్ దర్శనం ఇస్తున్నాడు. సేమ్ శివలింగ రూపం మహాకాళేశ్వర రూపంలోనే ఉన్నారు ఇక్కడ. అలాగే మేము కారిడార్కి బయలుదేరాము. ఇంకా తర్వాత భువనేశ్వరి మాత గారు కూడా ఉన్నారు అక్కడ, అమ్మవారిని కూడా దర్శించుకోండి. అలాగే నెక్స్ట్ మేము కృష్ణుడు బలరాముడు సుధామ గారు ఇక్కడ విద్యని ఆరంభం చేశారు. వాళ్ళు చదువుకున్న ప్రదేశం అండి ఇది. మహర్షి శ్రీకృష్ణ సుధామ బలరామ వాళ్ళ యొక్క విద్యాలయం ఇక్కడ. మీరు చూసినట్లయితే ఈ యొక్క గర్భగుడిలో మీరు బాలాజీ భగవాన్ని, అలాగే నారాయణ మూర్తిని, అలాగే వామన అవతారంలో ఉన్న మూర్తిని, అలాగే శివలింగాన్ని చూస్తుంటారు. అక్కడే వాళ్ళ గురువు గారి యొక్క సన్నిధి కూడా ఉంది. అందులోకి మాత్రం మనని మొబైల్ ఫోన్ అలో చేయలేదు, నేను అందుకే బయట నుంచి చూశాను. అక్కడ వాళ్ళ గురువు గారు ఉండేవారు. ఇక్కడ మాకు పూజారి గారు ఇక్కడ కూర్చొని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీకైతే ఒక దేవుడి యొక్క ఆలయం లాగా ఉంది కదా బాలాజీ పక్కన లెఫ్ట్ సైడ్, అందులోనే కృష్ణుడు బలరాముడు కూర్చొని చదువుకునేవాళ్ళు. అందులోనే అదే టెంపుల్లో మనకు ఒక మహాశివలింగం కూడా ఉంది అండి ఇక్కడ. అలాగే మనకు హనుమంతులు వారు కూడా కనబడుతున్నారు. మేమైతే ఇప్పుడు టైం మాకు అరౌండ్ 8:30 to 9 అవుతుంది. మేమైతే త్వరగా మెయిన్ టెంపుల్కి బయలుదేరడానికి కొనసాగించాము. ఇదే మా లాస్ట్ టెంపుల్ ఈరోజు, అంటే లాస్ట్ కాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఆ కారిడార్లో మనకి శక్తిపీఠం కూడా అమ్మవారు ఉన్నారు, ఒక శక్తిపీఠం, అది కూడా దర్శించుకున్నాము. తర్వాత కకటోశ్వర్ మహాలింగం కూడా ఉంది అండి ఇక్కడ, అదే టెంపుల్లో మనం దర్శించుకున్నాము. దాని తర్వాత చాలా చిన్న నుంచి పెద్ద ఉపాలయాలు ఉన్నాయి. ఇంకా చింతాహరణ్ గణేష్ గారు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. చాలా గణపతి ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ. టెంపుల్ అయితే రాత్రి అయింది కాబట్టి దివ్వెల కాంతులతో వెలుగుతుంది. చింతాహరణ్ గణేష్ని అందరూ దర్శించుకోండి. గణపతి ఆలయాలు చాలా ప్రాముఖ్యతంగా పొందాయి ఇక్కడ. అలాగే మనకు బాల హనుమాన్ గారు ఉన్నారు, మీకోసం నేను చాలా పైనుంచి క్యాప్చర్ చేశాను, దర్శించుకోండి అందరూ. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకొక పవిత్రమైన స్థలం ఏమిటంటే ఈ టెంపుల్లో శ్రీ మహామాయ అని టెంపుల్ లోపల ఇక్కడ ఒక చిన్న 3 రంధ్రాలు ఉన్నాయి. అందరూ ఆ 3 రంధ్రాల నుంచి చూస్తున్నాం ఏంటి అని మేము కూడా వెళ్ళి చూసి వీడియో క్యాప్చర్ చేసుకున్నాము. మీకోసం అమ్మవారు అలాగా మొత్తం కవర్ అయి ఉంటుంది. ఒక చిన్న రంధ్రాలు, చిన్న సర్కిల్స్ లాగా ఉంటాయి, ఆ 3 కాణాలు ఉంటాయి, అందులో నుంచి అందరు దర్శించుకుంటున్నారు. చూడండి, మీరు కూడా వెళ్ళినట్లయితే కంపల్సరీ దర్శించుకోండి. అలాగే ఇది మాత్రం ఇంకొక శక్తిపీఠం. అక్కడ మనకు శక్తిపీఠాలు 18 కానీ మనకు చాలా 50 to 51 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక శక్తిపీఠం అని అక్కడ రాశారు అమ్మవారిది. తర్వాత మేమైతే ఇప్పుడైతే 8:45 అవుతుంది. మేమైతే త్వరగా 9:30 కల్లా మెయిన్ టెంపుల్ క్లోజ్ అవుతుందని చెప్పగానే మేము అక్కడనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇదంతా కారిడార్ అండి ఉజ్జయినిలో. అక్కడ బయట కారిడార్ బయట కూడా చాలా ఉపాయాలు ఉన్నాయన్నారు, కానీ మాకు అప్పటికే చీకటి అయిపోయింది. ఇక్కడైతే మీరు బడా గణేష్ మందిర్ని కూడా దర్శించుకోవచ్చు. మేమైతే లాస్ట్లో దర్శించుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మాకు లోపలికి వెళ్ళి లైన్లో నించొని టికెట్ తీసుకోవాలి అని అన్నారు. టికెట్ దర్శనం అయితే ఒక 10 minutesలో అయిపోతుందని మాకు తెలియజేశారు, మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు. మేమైతే ఎప్పుడైతే అక్కడ కారిడార్ దగ్గరికి వెళ్ళి మేము టికెట్స్ గురించి అడిగాము, టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది అక్కడ. ఇప్పటికే 8:30, 8:40 కల్లా క్లోజ్ చేస్తారంట అండి అవి టికెట్ కౌంటర్స్. ఇంకా మిగతా వాళ్ళందరూ 9:30 వరకు వెళ్ళే వాళ్ళందరూ ఫ్రీ లైన్లోనే వెళ్ళాలి. మేమైతే దర్శనం అవుతుందో అవ్వదో మరి క్లోజ్ చేస్తారని త్వరగా పరుగులు కారిడార్లో అలా పైన చూస్తూ. కారిడార్ అయితే చాలా దివ్య కాంతులతో లైట్స్తో చాలా విరాజింపబోతుంది. మీరు కూడా కావాల్స్తే నైట్ టైం ఉండే అక్కడ చూడండి, చాలా విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నైట్ టైంలో అక్కడికి వెళ్ళినట్లయితే. అలాగా మేము క్యూ లైన్లో చాలా పెద్ద క్యూ లైన్లు అండి అవి. మీరు తిరుపతికి కానీ షిరిడి కానీ వెళ్ళినట్లయితే ఎలాగైతే క్యూ లైన్స్ ఉంటాయో లోపల హాల్స్లో ఒక హాల్ నుంచి ఇంకో హాల్, అలాగే ఉజ్జయిని టెంపుల్ కూడా చాలా నీట్గా చాలా వెల్ మెయింటైన్డ్గా చేశారు. నేను మాత్రం మీకు వీడియోలో మహాకాళేశ్వరిని చూపిస్తాను. ఓం మహాకాళేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం నమః శివాయ నమః. చూడండి, మీరు మమ్మల్ని అయితే ప్రత్యేకంగా డైరెక్ట్గా తీయనీయలేదు. అక్కడక్కడ మనకి స్క్రీన్స్ ఉన్నాయి, స్క్రీన్స్లో నేను క్యాప్చర్ చేశాను. రాత్రి అవతారం అలా ఉన్నారు దేవుడు గారు, కావాలంటే మీరు అక్కడ చూడొచ్చు. అక్కడ నుంచి ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మాకైతే చాలా మంచిగా జరిగింది, 15 minutesలో అయిపోయిందండి. తర్వాత బయటికి రాగానే అలాగే మేము మొదటిగా గణపతిని ఆశీర్వాదం తీసుకున్నాము. అలాగే ఆఖరిగా కూడా బడా గణపతి ఆలయం బయటగా ఉంది మనకు, మీరు కూడా దర్శించుకోండి.
దర్శనం పూర్తయిన తర్వాత మేము తిరిగి అకామిడేషన్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ అంతకన్నా ముందు మాత్రం గణపతిని ఆశీర్వాదం తీసుకున్నాం. మళ్ళీ బడా హనుమాన్ని మీరు బయట చూసినట్లయితే ఉజ్జయిని మహాకాళ ఆలయం బయట 9:30, 10, 11 అవుతున్నప్పటికీ కూడా అక్కడ చాలామంది చాలా రకాల వస్తువులు అన్నీ అమ్ముతున్నారు, ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. నేను మీకు రేపు రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ట్రైన్లో మేము మాత్రం ఓంకారేశ్వర్ ఆలయానికి బయలుదేరుతున్నాము. రేపటి వీడియోలో ఆలయం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూపిస్తాను, మీరు తప్పక వీక్షించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి సందేహాలున్నా భారత్ గౌరవ్ ట్రైన్ IRCTC వాళ్ళ దాని గురించి మీరు నా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు మాత్రం తెలియజేస్తాను. ఓం హర హర మహాదేవ్. థ్యాంక్ యూ.